వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు. హైదరాబాద్ మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వల్మిడిలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో బోగస్ పట్టాలని పుట్టించిన వారిని పట్టుకొని శిక్షించాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న జిల్లా ఉన్నతాధికారులను కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో బోగస్ పట్టాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ, కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామ పరిధిలోని 283, 284 సర్వే నెంబర్లలో 53, 173, 174 ఫ్లాట్లతో పాటు అనేక స్థలాలపై బోగస్ పట్టాలు పుట్టించి ఎదేర్చేగా బోయ సుబ్బలక్ష్మి, బోయ పద్మావతి, బోయ శ్రీనివాసులు అమ్ముకుంటున్నారని కల్లూరు మండలం ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సిగ్గుచేట అన్నారు. బోగస్ పట్టాలను పుట్టించిన వారిపై చర్యలు తీసుకోకపోతే కల్లూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జయన్న హెచ్చరించారు. మా ఉలిందకొండ గ్రామంలో గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలకు మా ఇంటి పక్కన ఉన్న స్థలము వేరే వాళ్ళు ఆక్రమించుకొని మా స్థలం అని వాళ్ళు వేరే వాళ్ళకు అమ్మి మాపై దౌర్జన్యాలు చేస్తూ మాపై అక్రమాల కేసులు కూడా బనాయిస్తూ స్టేషన్లో మేము పోయి రిపోర్ట్ ఇస్తే కూడా మాది తీసుకోవడం లేదు. స్టేషన్లో మా స్థలం మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం మాకు కేటాయించి మాకు పట్టాలు మంజూరు చేయమని మేము రెవెన్యూ అధికారులకు, కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటున్నాము. ఆ యొక్క మాకు మంజూరు చేసి మా పట్టాలు మాకు ఇప్పిస్తే మాకు అంతకన్నా కావాల్సినది ఏమీ వద్దు. మాపై దౌర్జన్యాలు చేస్తున్న వాళ్లకు, ఆ అక్రమ స్థలాన్ని కేటాయించిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోమని కూడా మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేము విన్నవించుకుంటున్నాం. దాని ప్రకారంగా వాళ్ళు ఇప్పటికి కూడా 23వ తారీఖున మేము కలెక్టర్ గారు కూడా ఒక అర్జీ కూడా ఇచ్చినాము. దానిపై కూడా స్పందించడం లేదు. ఇటు కలెక్టర్ కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ స్పందించడం లేదు. కానీ అవి విక్రయించుకుంటున్న వాళ్ళు, కేటాయించుకున్న దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కూడా మేము చర్య తీసుకోమని కూడా మేము రెవెన్యూ అధికారులకు మేము కోరుకుంటున్నాము. కానీ వాళ్ళని గవర్నమెంట్ స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలము వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారు. వేరే వాళ్ళు మా దాంట్లో వస్తున్నారు. మాకు దౌర్జన్యం వస్తున్నారు. మా స్థలం మాకు చుట్టుపక్క ఉలిందకొండ గ్రామంలో 1985వ సంవత్సరం సర్వే నంబర్ 283, 224 పైకి బడుగు బలహీన వర్గాల వరకు ఫ్లాట్లు కేటాయించి పట్టాలు మంజూరు చేశారు. ఆ ఫ్లాట్లలో ఫ్లాట్ నెంబర్ 53, ఫ్లాట్ నెంబర్ 173, 174, అదేవిధంగా 258, 290, 304, 311, 312, 326, 328, 299 ఇట్లా చాలా ఫ్లాట్లను అక్రమంగా పట్టాలు పుట్టించి ఆ పొదుపు గ్రూపు బుక్ కీపర్ సుబ్బలక్ష్మి ఆ ఫ్లాట్లలో ఫ్లాట్ నెంబర్ 53, 174, 173, 185, 184,
291, 300, చాలా ఫ్లాట్లని ఖాళీగా ఉన్న ఫ్లాట్లని అక్రమంగా పట్టాలు తీసుకొని దాన్ని డీలరు పద్మావతి, అదేవిధంగా పొదుపు గ్రూపు కీపరు సుబ్బలక్ష్మి, బోయే శ్రీనివాసులు అన్నవారు పట్టాలు పుట్టించుకొని అది విక్రయిస్తున్నారు. దీనిపైన మేము గతంలో జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకు కలిసి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వాళ్ళ యొక్క ఆగడాలు దిక్కుమీరిపోతున్నాయి. యథేచ్ఛగా వాళ్ళు అక్రమాలు చేస్తున్నారు. దీనిపైన పోలీస్ అధికారులు కూడా విమర్శించినట్టు ఉన్నారు. ఏమంటే ఇది మా పరిధి కాదు, ఇది కాబట్టి నివారణ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా పట్టాలు గుర్తి చంపుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకొని గ్రామంలో స్థలాలు లేని పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నా పేరు ఎన్కే జయన్న, సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి నగరంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారిని ఉత్తర ద్వార ప్రవేశం ద్వారా స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. దేవాలయ పాలక మండలి సభ్యులు ఎస్వి దంపతులను శాల్వాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంగళగిరి మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న దృశ్యం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్దేవ్ బాబా, నందమూరి రామకృష్ణ, వసుంధర, సుహాసిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. సార్ అట్లా నిలబడ కదా ఆడిపోయినా మళ్ళీ ఆడిపోయి ఏడా
వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4:30 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భద్రాచలంలో ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం కూడా తేలికపాటి పొగమంచు, చలిగాలులు వీచాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. భారత వాతావరణ విభాగం ప్రకారం ఢిల్లీలో ఉదయం 5:30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో చాలా దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉండే అవకాశం ఉందని IMD తెలిపింది.
టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు. తొక్కిసలాట వల్ల కాదు, భక్తులు వాళ్ళంతటా వాళ్లే పడిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం ఏమీ లేదు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమీ తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు. బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు. కాంగ్రెస్ నాయకుడు చింతమోహన్. అధికారులు బాగా చేస్తున్నారు. ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నం కూడా జిల్లా టిఫినో జిల్లా నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి. బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒకటి నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు. ముఖ్యంగా పెద్ద హరిజన వార్డులు చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు. ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు. వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు. వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. అక్కడికక్కడికే పడిపోయారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధితులకు జగన్ పరామర్శ ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్, పోలీసులు పట్టించుకోలేదని మొరపెట్టుకున్న బాధితులు. ఇక్కడ 15 మంది సరిగ్గా ఒకే లొకేషన్లో జరిగింది. అన్ని లొకేషన్లో జరిగినట్టు అన్ని లొకేషన్స్ నుంచి వచ్చేసి అందరినీ ట్రీట్ చేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చాక మేము మా వైపు నుంచి మేము అన్ని చూస్తున్నాం సార్. ఇందాక వచ్చారు సార్, మాట్లాడారు, చేస్తామన్నట్టు చెప్పారు సార్. నలుగురే పోలీసులు ఉన్నారు 4000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. 7 వారు దుంకేసి వచ్చేసినారు, నలిపేసినారు. సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి మనమే వేసుకుంటున్నాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. ఇప్పుడు మీరు వస్తున్నారని చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. $35 members discharge చేస్తారు. ఓకే 35 మేము డిశ్చార్జ్ చేశారు కదా. ఏం పేరు ఎంతమంది అడ్మిట్ అయ్యారు? తెలియదు పేరు నాకు తెలియదు. వాళ్ళు
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే గేమ్ చేంజర్ స్టోరీ. సామాజిక కార్యకర్తగా ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ మెప్పించారు. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలు చెప్పారు. పైన ప్లే బటన్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. సెకండ్ హాఫ్ ఒక 20 minutes ఉంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్, అది హైలైట్ సినిమా. బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అన్న అవరు కొట్టాడు. అసలు అప్పన్నారు, అసలు చిట్టుబాబుని కొట్టిన అప్పన్న. అసలు రంగస్థలం ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే మంచిగా తీసుకొస్తాం. నేషనల్ అవార్డు అయితే ఆ లెవెల్లో ఉంది. ఆ 30 minutes అసలు ఎక్స్ట్రాడనరీ 30 minutes. అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుంది. అంజలి గారి యాక్టింగ్ అయినా సరే, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయినా సరే, సూర్యద్ అయినా సరే, శ్రీకాంత్ అయినా సరే, అందరూ ఇరగొట్టారు యాక్టింగ్. అసలు సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్. అసలు శంకర్ గారి డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు ఆయన. దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసమ్. జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్టు మించి ఉంది నిజంగా. విజువల్స్ కానీ, శంకర్ గారి డైరెక్షన్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి 3 రోజులు ముందే వచ్చింది. 2.5 hours మీరు సీట్లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే, మాట్లాడే పనే లేదు. అసలు చాలా బాగా చూపించారండి. ఎవరిని ఇది చేయలేదు, బాగా అందరినీ బాగా చూపించారు. అసలు ల్యాగ్ అదే ఇంపార్టెన్స్. అసలు మీరు కూర్చుంటే 2.5 hours అట్లా అయిపోతుంది అంతే. యూ డోంట్ నో. శంకర్ గారు కంబ్యాక్ ఈ మూవీ ఫ్రమ్ లాంగ్ టైమ్ మనకి వెయిట్ చేస్తున్నాం. నేను శంకర్ గారు పెద్ద ఫ్యాను, ప్రేమికుడు, జెంటిల్ అప్పటి నుంచి. కానీ దిస్ ద మూవీ కంబ్యాక్. ఓపెన్ చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్లో జీవించాడు. అసలు అప్పన్న ప్రాణం పెట్టేసి, అప్పన్న క్యారెక్టర్ ప్రాణం. నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఇచ్చి పడేసిండు. తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్. శ్రీవారి భక్తులకు జరిగిన ఘటన బాధాకరం. ప్రమాద ఘటనకు కారకులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాము. బాధితులకు అండగా ఉంటాము. తొక్కిసలాటలో మృతి చెందిన 6గురిని గుర్తించాము. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలకు నష్టపరిహారం ఇస్తున్నాము. కుటుంబంలో ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తాం. సీరియస్గా ఉన్న 2గురికి 5 లక్షల నగదు పాటు కోల్పోయినంత వరకు వైద్య సేవలు అందిస్తాము. గాయాల పాలైన 32 మందికి 2 లక్షల తక్షణ సహాయం అందిస్తాము. ఘటన ప్రాంతంలో విధుల్లో ఉన్న డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాము. జిల్లా ఎస్పీ సెల్ ఎల్ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ శ్రీధర్ను బదిలీ చేస్తున్నాము. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడూ తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాల, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాను. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన రేషన్ పద్ధతి పెట్టింది బ్రిటిష్ వారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు రేషన్ కార్డు బియ్యం కోసం పెట్టుకోలేదు, కేవలం ప్రభుత్వ పథకాల కోసం పెట్టుకున్నారని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష అన్నారు.
ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే రేషన్ బియ్యం అనేది బ్లాక్లో పోతుంది అనడం. ఒకసారి రేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. రేషనింగ్ సిస్టమ్ అనేది 1940 బ్రిటిష్ వాళ్ళు World War II టైంలో మనకు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది కనీస అవసరం కాబట్టి అందరికీ సమానంగా అవసరం అని చెప్పి రేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. కానీ ఇప్పుడు దాని యొక్క సిస్టమ్ అనేది మారిపోయింది. ఒకసారి మన ఆంధ్ర రాష్ట్రంగానే చూసుకుంటే 1,20,00,000 ఇల్లులు ఉంటే 1,60,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒకరికి ఒకరు ఆశపడ్డం. ముఖ్యంగా పట్టణాలు కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కన్నా చూసుకుంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పబ్లిక్ వాళ్ళు రేషన్ బియ్యం కోసం కార్డులు పెట్టుకోవాలి, ప్రభుత్వ పథకాల కోసం పెట్టుకున్నారు. పల్లెలలో కానీ చూసుకుంటే 20% ఆఫ్ ద పబ్లిక్ కేవలం రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి, రేషన్ కార్డు ఎందుకు, ప్రభుత్వ పథకాలకు అది ఇంటర్లింక్డ్ అయింది కాబట్టి. తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. దీంతో మనుషులు చనిపోయారు, ఇది ఆనందించే సమయమా, ఏడ్చే సమయమా, మీకు బాధ లేదా, కొంత కూడా బాధ్యత లేకపోతే ఎలా అని మండిపడ్డారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.